ప్రేమని నీ గూటికే రాని నేనంటూ ఇక లేనని నీ వెంటే ఉన్నానని చాటని ఒక తీరే మన ప్రేమని నీ గూటికే మారాణి ఊసే నాలోన దాచానులే గారాలు పోయి రాగాల హాయి నా గుండెనే తాకేలే నీ కొంటె కోపాలు చూడాలనే దోబూచులాడేను ఇన్నాళ్ళుగా సరదా సరాగాలు ప్రేమేగా ఓ నేనే ఓ నువ్వని ఒక తీరే మన ప్రేమని నీ గూటికే రాని పాపల్లేనేనా ఓ నేనే ఓ నువ్వని ఒక తీరే మన ప్రేమని నీ గూటికే రాని నేనంటూ ఇక లేనని నీ వెంటే ఉన్నానని చాటని ఏ శ్రీను అక్కడే నిలబడిపోయావేంటి? పర్లేదురా మనిళ్ళే. కమ్ కమ్ కమ్. ఏ శ్రీను ప్లే సంథింగ్ నా, ఏదోటి కొత్త సాంగ్ ఏమైనా. చాలా రోజు. అరే పిక్ ఇట్ అప్, ప్లే సంథింగ్. నీకు పాడడం తెలిసినందుకు యాక్ట్ చేయడం రాజశ్రేయ. కళ్ళల్లో నిజం గుండెల్లో అబద్ధం దాచడం నీకు చేత కాదు. యు ఆర్ వెరీ ట్రాన్స్పరెంట్. నువ్వేం దాచాలని ఇంత నవ్వుతున్నావు నాకు తెలియదు శ్రేయ. కానీ మనసులోని బాధను ఎంత నొక్కి పెడితే అంత పెరుగుతుంది. ఎప్పుడైనా అనిపించింది చేసే. డోంట్ బి ఆర్టిఫిషియల్. మన గుండె చాలా చిన్న శ్రేయ, తట్టుకోలేదు. ఆపకు. ఇన్నాళ్ళు నవ్వుతూ దాచేసిన దుఃఖం అంతా బయటికి రాని. గుండెల్లో ఉన్న దుఃఖం గొంతు నుంచి బయటికి రానప్పుడే కన్నీళ్ళు అవుతాయి. వాటిని రాని. పైకి చెప్తే ప్రాబ్లం ఏంటో నీకే అర్థమవుతుంది. మనం ఎప్పుడూ ముసుకేసుకుని ఎందుకుంటాం? మనం ఏంటో ఎదుటి వాళ్ళకి తెలిసిపోతుందని ఎందుకు భయపడతాం? అమ్మ అనుకుంటున్నట్టు నేను ఒక సీఎన్ అవుతాను శ్రీను, డెఫినెట్గా అవుతాను. కానీ నాకు ఒక సింగర్ కూడా అవ్వాలంది. ఎందుకు శ్రీను అమ్మకి నేను నిజం చెప్పలేకపోతున్నాను? భయం. చెప్తే తిడుతుందని భయం. ఇంతకు నీ ప్రాబ్లం ఏంటి? వివేక్ గారు రేపటి నుంచి ఆఫీస్కి రావద్దన్నారు. అమ్మకి ఈ విషయం తెలిస్తే నన్ను చంపేస్తుంది. భయం వేస్తుంది శ్రీను. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? చాయిస్ ఉందా?
వివేక్ గారికి సారీ చెప్పి ఆఫీస్లో జాయిన్ అయిపోతాను. మరి నీ డ్రీమ్ సంగతి? అదృష్టం ఉండాలి శ్రీను. అదృష్టం. దాట్స్ ఇట్. అదృష్టాన్ని బ్లేమ్ చేస్తే సరిపోతుంది, అన్ని వదిలేసి పారిపోవచ్చు కదా. ఇంకేం చేయాలి? అమ్మ సంగతి నీకు తెలీదు. తెలీదు. మీ అమ్మ గురించి నాకు అసలు ఏమీ తెలీదు, కానీ నీ గురించి తెలుసు అనుకున్నాను శ్రేయ. నీకో డ్రీమ్ ఉంది, అంబిషన్ ఉంది, దాన్ని సాధించాలనే పట్టుదల ఉంది అనుకున్నాను. ఉంది శ్రీను, కానీ 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 ఛా, మీ అమ్మ అంటే అంత భయం అయితే కళ్ళకన్నం మాని ఏదో సాధిద్దాం పొడిచేద్దాం అనుకో. పోయి మీ అమ్మతో చెప్పు, నీ కళ్ళన్నీ ఆవిడే కనమని చెప్పు. నీ గోల్స్, నీ డ్రీమ్స్ అన్ని ఆవిడనే డిసైడ్ చేయమని చెప్పు. నీ జీవితాన్ని కూడా ఆవిడనే జీవించమని చెప్పు. ఇంకెప్పుడు నా దగ్గరికి వచ్చి చెప్పకు. అది చేస్తాను మాత్రం. శ్రేయ, రిమెంబర్ వన్ థింగ్. చేతగాని వాళ్ళు కళ్ళ కరణం, చేయగలిగిన వాళ్ళు చేతులు కట్టుకొని కూర్చోవడం రెండూ ఒక్కటే. నేను ఇప్పుడు ఏం చేయను శ్రీను. మళ్ళీ అదే ప్రశ్న. నీ లైఫ్ గురించి ఎవరో ఎందుకు డిసైడ్ చేయాలి శ్రేయ? నీ లైఫ్ నీ ఇష్టం, దాన్ని ఎలా జీవించాలో చాయిస్ కూడా నీదే. ప్రాబ్లమ్స్ అర్థం చేసుకోవడానికి, అవి సాల్వ్ చేసుకునే చాయిస్లు తెలుసుకోవడానికి మాత్రమే ఎదుటివాడి హెల్ప్ తీసుకోవాలి. దట్స్ ఇట్. ఫైనల్ డెసిషన్ నీదే. శ్రేయ, లెట్ మీ టెల్ యూ వన్ థింగ్. మనం చనిపోయిన తర్వాత మన జీవితాన్ని ఈ యొక్క డాష్తో డిస్క్రైబ్ చేస్తారు. ఆ డాష్కు మీనింగ్ ఉండాలి శ్రేయ. భగవంతుడు నీకు మంచి వాయిస్ ఇచ్చాడు, దాన్ని వేస్ట్ చేసుకో. ప్లీజ్ డోంట్ గివ్ అప్. చెన్నైలో. వావ్, సూపర్. హాస్పిటల్కి డాక్టర్ అపాయింట్మెంట్ ఉంది, నేను తీసుకెళ్తాను. ఓకే కదా? హలో సార్, రావు గారు గుర్తుపట్టారా? నేను శుక్లా. గుర్తుంది. మీ హోటల్లోనే కదా ఆ రోజు అమ్మాయిని అనవసరంగా తిట్టాను. మీరు తిట్టారు, వెళ్ళిపోయారు, కానీ ఆ అమ్మాయి జీవితం నాశనం చేశారు. ఏమైంది? ఆ అమ్మాయి పాడటం మానేసిందండి. మీరనేది మీ హోటల్లో పాడడం మానేసింది? అసలు పాడటమే మానేసింది. గొప్ప స్టారం చేద్దాం అనుకున్నాను, మంచి భవిష్యత్తు ఉండేది. ఎనీహావ్ రావు గారు, నా ఆఫర్ ఇంకా అలాగే ఉంది. శ్రేయ లేకపోతే ఇంకెవరినైనా తీసుకొస్తా. మీరు ఓకే అంటే మీరు ఎక్స్పెక్ట్ చేయలేనంత డబ్బిస్తాను. శాస్త్రి గారు, అయ్యా, మీకు తెలుసుగా నేను ఎక్కడుంటాను. అయ్యా వస్తాను. అయ్యా అయ్యా. ఎన్నిసార్లు చెప్పాలి?
ఇలా స్ట్రెయిన్ అయితే ఆ తర్వాత నేనేం చేయలేను. ఇమ్మీడియట్గా ఆయన అడ్మిట్ చేయండి. బట్టలు తెచ్చేసాను, డబ్బులే కాస్త. ఒక వారం రోజులు ఓపిక పట్టండి. వారం కాకపోతే నెల తర్వాత ఇవ్వండి. డబ్బులు ఎవరు అడిగారు మిమ్మల్ని? నర్స్, అర్జెంటుగా రూమ్ అరేంజ్ చేయండి. నేను చెప్పింది వారం తర్వాత జాయిన్ అవుతానని. జాయిన్ అవ్వడం ఇష్టం లేనప్పుడు బట్టలు తెమ్మండం, హాస్పిటల్ దాకా వెళ్ళడం ఎందుకో? ఆటో డబ్బులు దండగా. శ్రేయ, చెన్నై ఆడిషన్స్ శనివారమే కదా? హాస్పిటల్కి ఆడిషన్కి ఏమిటి? ఎవరిని సాధిద్దామని మొండితనం? ఇదిగో అలా నమ్మకండి, ఒళ్ళు మండిపోతుంది. ఆ రోజేమో ఆ అమ్మాయిని 10 మందిలో తిట్టారు. ఆ దెబ్బతో అమ్మాయి హోటల్లో పాటలు పాడడమే మానేసింది. ఇవాళేమో ఆ ఉన్న గొంతు కూడా పోయేలా ఓహ్ నేర్పించేస్తున్నారు. నాకేం అర్థం కావట్లేదు. మరి ఇలా ఇవ్వండి, నేను తరుక్కోగలను. నాకు అర్థమైంది. హరిప్రసాద్ చౌరసియా గురించి చెప్పాను. అలా చేస్తుంది అనుకోలేదు. మీరు సాపాసాలతో పాటు మొండితనం కూడా నేర్పిస్తున్నట్టున్నారు. అది మొండితనం కాదు, పట్టుదల శాస్త్రి. ఆ పట్టుదల, లక్ష్యం, వాటి ముందు రేపో మాపో పోయే నా ప్రాణాలందు చెప్పు. అలాగని మిమ్మల్ని మీరు ఇలాగా. శ్రేయ సాధించాలి, నేనే గెలిపిస్తాను. నేను సాధించలేనిది శ్రేయకైనా దొరకాలి. ఇన్నేళ్లుగా నాతో ఉన్నావు, నువ్వు కూడా డాక్టర్లా మాట్లాడితే ఎలా? ఒక్క వారం, ఆ తర్వాత నువ్వేం చెప్తే అది చేస్తా. కానీ అప్పటికి తెలుసు, టైం లేదు. శ్రేయను నా దగ్గరికి పంపి ఆ భగవంతుడు నాకు ఇంకో అవకాశం ఇచ్చాడు, ఆఖరి అవకాశం. శ్రేయా, నువ్వు వెళ్ళిపో. ఏమైంది? నా మొహం చూడుకు, వెళ్ళిపో. ఏంటి? నీకు నా మొహం చూపించలేనే. అంటే ఓ నాయన కొంపతీసి. చిచిచి, మరి ఇంకేంటి? ఏంటో సరిగా చెప్పు, నేను టెన్షన్తో చచ్చిపోతున్నాను. ఆ పూజ 4th క్లాస్లో ఫ్రెండ్ అంట. శ్రీను సెకండ్ హ్యాండ్ కాదు, వాడు ఇంకా ఫస్ట్ హ్యాండే. అమ్మా, వాడు మిస్టర్ రోమియో అనుకుని నేను వెయిట్ చేస్తున్నా. మనమే ప్రొసీడ్ అవ్వాలి. బబుల్ గమ్ గాడే పాపం. బబుల్ గమ్ అంటే? నా అంచుతున్నాడు అని. పంచ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారా ఎవరైనా? పంచ్ కాదు, నాకు అర్థం కాలేదు. నీకు అర్థమైతే నాకు బెస్ట్ ఫ్రెండ్ లత.